కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ముసలమ్మ తల్లి జాతర మహోత్సవముల సందర్భంగా పందిరాట మహోత్సవ కార్యక్రమం ఘనంగా చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత 54 సంవత్సరములుగా శ్రీ 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 ముసలమ్మ తల్లి జాతర మహోత్సవ వేడుకలు ప్రతి సంవత్సరం జనవరి నెల 14, 15, 16 తేదీల్లో జాతర మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. కావున భక్తులందరూ అమ్మవారిని దర్శించుకుని జాతర మహోత్సవాలను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. ఈ రోజున మరి అమ్మవారు రావటం జరిగింది. సుమారు 54 సంవత్సరాల కిందట అమ్మవారిని ఇక్కడ అనుకోని దిశలో ఒక పొంతలో దొరికిన అమ్మవారు. ఈ అమ్మవారి పొంతలో ముసలమ్మని, తర్వాత ముసలమ్మ తల్లిని 54 సంవత్సరాలు కంటిన్యూగా కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాం. అనేక మంది విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా అమ్మవారి సందాలిస్తాం కానీ, అమ్మవారిని మొక్కుకోవడం కానీ, అనేక సందర్భాల్లో అనేక మంది అట్టిపల్లికలతో కూడా మొక్కులు తీర్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ రోజున మరి ఇంత డెవలప్ అవ్వడానికి కారణం అమ్మవారి మహిమని చెప్పుకోవాలి. అమ్మవారి మహిమ ఈ రోజున నలుమూలలో పాకింది కాబట్టి జిల్లాలో కూడా ఒక అమ్మవారిగా వేళ ముసలం తల్లి వేచేసి ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున ఆ రోజున 14, 15, 16 తారీఖు అమ్మవారిని దర్శించుకుని ఆవిడ దేవుళ్ళని పొందాలని మనసారి కోరుకుంటూ ఈ రోజున మరి ఈ కార్యక్రమానికి రావటం సందర్భంగా మందేశ్వర స్వామి సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం చైర్మన్ గారు, ఆ చైర్మన్కి ఈరోజు 10,000 రూపాయలు అమ్మవారికి విరాళంగా ఇచ్చారు. తొడంపూడి మాధవ్ గారు, వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. నమస్కారం. మన కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో వచ్చేసినట్టు శ్రీ ముసలమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవాల సందర్భంగా మరి 2024 సంవత్సరం 14, 15, 16 తేదీల్లో ఈ అమ్మవారి ఉత్సవాలు జరుగుతాయి. అలాగే ఉత్సవ సందర్భంగా ఈరోజు అమ్మవారికి పందిరాట మహోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ రాట మహోత్సవానికి మరి గ్రామ కమిటీ మెంబర్లు అలాగే మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారు. 14, 15, 16 తేదీల్లో చాలా బ్రహ్మాండంగా ఉత్సవాలు జరుగుతాయి. ఎక్కడెక్కడి నుంచో మరి అమ్మవారిని దర్శించుకోవడానికి పండుగలు వస్తుంటారు. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఏంటంటే పండుగలు అంటే కోడి పందాలు అవి వెళ్ళి అలవాటు ఉంటుంది అందరికీ. కానీ మా గ్రామంలో ఉన్న ప్రజలకి ఏంటంటే ఎక్కడికి కోడి పందాలు కానీ కాకటి కానీ ఎక్కడికి వెళ్ళకుండా అమ్మవారిని దర్శించుకుని 3 రోజులు కూడా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమం జయప్రదం చేస్తారు. కూర్చోండి. కాకినాడ జగన్నాథపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ జగన్నాథన్ విజయ్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఆలయం వద్ద ఏర్పాట్లను పరిశీలించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆలయ గోపురాలను విద్యుత్ దీపాలతో అలంకరించామని, వేల సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఉత్తర గోపురం నుంచి ఆలయం వెలుపల వరకు బారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రంగాచార్యులు శ్రీనివాసరావు, సీతారామన్నాచార్యులు తదితరులు పాల్గొన్నారు. జయ శ్రీమన్నారాయణ. కాకినాడ జగన్నాథపురంలో వేంచేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ధనుర్మాస మహోత్సవాలు 16వ తారీఖు నుంచి ప్రారంభమయ్యాయి. జనవరి 14వ తారీఖు వరకు కూడా ప్రతినిత్యము నిత్య పూజ, తిరుపావై సేవాకాలం ఇత్యాది కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. రేపటి రోజు 23వ తారీఖు శనివారం అయ్యింది. ఎంతో విశేషమైన రోజు. ఆ రోజు వైకుంఠ ఏకాదశి మహాపర్వదినం. ఆ పర్వదినం సందర్భంగా ఉత్తర ద్వారం గుండా భక్తులందరూ కూడా ప్రవేశించి ఉత్తర ద్వారం ఎదురుగుండా ఉన్నటువంటి వైకుంఠ నారాయణ స్వామి వారిని దర్శించి తర్వాత వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారిని కూడా దర్శించి ఎవరి తీర్థప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ ఉత్తర ద్వారం గుండా ప్రవేశించి వైకుంఠ నారాయణ స్వామి చూడడం వల్ల ఎంతో విశేష ఫలితాలు ఉంటాయని ఆగమశాస్త్రం చెప్పబడుతుంది. ఎంతో విశేష ఫలితాలంటే వారికి ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ కూడా స్వామివారు కలగజేస్తారు. ఎందుకంటే రేపటి రోజున 33,000 కోట్ల దేవతలందరూ కూడా స్వామివారిని వైకుంఠ నారాయణ స్వామివారిని దర్శించిన రోజు. అంత పవిత్రమైన రోజులో 50 మంది భక్తులు కూడా మనకు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సౌకర్యాలు అన్నీ కూడా సక్రమంగా దేవాదాయ కమిటీ వారు, మన దేవాదాయ శాఖ వారు కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి యొక్క
దర్శనం చేసుకొని ఉత్తర ద్వారం గుండా ప్రవేశించి స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా మేము మరీ కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశ్వర. రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మా ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారు మా బోర్డు మెంబర్స్ అందరినీ పిలిచి ఆదేశాలు ఇచ్చారు. ఏమంటే భక్తులు చాలా ఎక్కువ, అంటే సుమారు 40 నుండి 50 వేల మంది వరకు ఉంటారు కనుక మీరు అందరూ దగ్గర నుండి చూసుకుంటేనే మాకు అందరికీ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దానివల్ల ఏంటంటే మేమందరూ కూడా మా మెంబర్స్ అవనే, ఈఓ గారు అవనే, గుడి మెంబర్స్ అందరూ కూడా సుమారు 4 రోజుల నుండి దగ్గరుండి ఏర్పాట్లు అయ్యి చేయడం జరుగుతుంది. బ్యారికేడ్స్ అవనే, అలాగే 110 CA గారిని రిక్వెస్ట్ చేసాం. ఆయన ఈ రోజు నుండి కూడా పోలీస్ బందోబస్తు ఇవ్వడం జరిగింది. ట్రాఫిక్ కానీ పార్కింగ్కి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా పార్కింగ్కి సుమారు చాలా వరకు ప్లేస్ ఇచ్చాం. అది పార్కింగ్కి ఇబ్బంది కూడా ఉండదు. అలాగే చాలామంది భక్తులు ఏంటంటే రేపు ప్రసాదాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. రవణోక ప్రసాదం, అలాగే కట్టు పొంగలు, ఇలాగ రకరకాల ప్రసాదాలు కూడా పొద్దున్న నుండి సాయంత్రం వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అందులో భక్తులకి ఎటువంటి అసౌకర్యం కూడా కలగదు. దయచేసి మీరు అందరూ కూడా, అంటే ఉదయం పొద్దున్న 3 గంటల నుండి ప్రారంభం అవుతుంది. 2 గంటలు సుమారు 3 నుండి 5 వరకు పూజ చేసిన 5 గంటల నుండి 5 గంటల తర్వాత భక్తులందరికీ కూడా దేవుని దర్శనం జరుగుతుంది. కావున భక్తులందరూ 5 తర్వాత వచ్చి మీరందరూ దేవుడి యొక్క తీర్థప్రసాదాలు పుచ్చుకొని దేవుని ఆశీర్వాదాలు తీసుకోండి.